నమస్తే వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే చాలు 6 అడుగుల అందగాడు గుర్తొస్తాడు. టాలీవుడ్లోనే మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరున్న మహేష్ బాబు బాల నటుడిగా 1979లో నీడా చిత్రంతో అరంగేట్రం చేశారు. తర్వాత 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారారు. తొలి సినిమాతోనే నంది అవార్డు అందుకుని నటుడిగా నిరూపించుకున్నారు మహేష్ బాబు. 25 ఏళ్ల కెరీర్లో 28 సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ. మహేష్ బాబు పుట్టినరోజు అంటే అభిమానులకు పండగ రోజు. ఈ నేపథ్యంలో మహేష్ బాబు సినీ ప్రస్థానంలోని విశేషాలపై ఇవాల్టి స్పెషల్ డిబేట్ చూద్దాం. ఈ స్పెషల్ డిబేట్లో పాల్గొనేందుకు ఆల్ ఇండియా కృష్ణ మహేష్ ప్రజాసేన జాతీయ అధ్యక్షులు ఖాదర్ గోరి గారు ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. ఆయనతో మనం మాట్లాడదాం. వెల్కమ్ టు అవర్ స్టూడియో. సో ముందుగా ఈరోజు మహేష్ బాబు పుట్టినరోజు కాబట్టి మన స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి ముందుగా అన్ని విష్ చేద్దాం మనం. ఓకే, ముందుగా మీ స్వతంత్ర ఛానల్ కూడా ప్రత్యేకంగా మహేష్ బాబు గారి ఛానల్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, అదేవిధంగా ఈ అవకాశం అభిమానులు కల్పించిన మీ ఛానల్ యజమాని కూడా అభిమానులు అందరి తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ కేక్ కట్ చేయాలని కోరుతున్నాను. రైట్, మహేష్ బాబు గారు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మా స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి కూడా. మీ అందరికీ, మీకు మీ ఫ్యాన్స్ అంటే మీ పుట్టినరోజు అంటే కాదు, మీ పుట్టినరోజు అంటే ఫ్యాన్స్ ప్రేక్షకులు అందరూ కూడా చాలా హ్యాపీగా వాళ్ళ పుట్టినరోజు అన్నట్టుగా బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో మీ ఫ్యాన్స్ అండ్ ఆడియన్స్ అందరి తరఫు నుంచి కూడా మహేష్ బాబు గారు మీకు విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే అండ్ హ్యాపీ బర్త్డే టు యూ. ఇలాంటి పుట్టినరోజులు మరిన్ని మీరు ఇంకా జరుపుకోవాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం మా స్వతంత్ర ఛానల్ తరఫు నుంచి కూడా. సో ముందుగా ఇప్పుడు కేక్ కటింగ్ చేద్దాం. ఖాదర్ గారు అండ్ మరికొంతమంది మా టీం ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరితో కలిసి మనం కేక్ కటింగ్ చేసుకుందాము. మహేష్ బాబు గారి బర్త్డేని ఇక్కడ మనం సెలబ్రేట్ చేసుకుందాం. చలో లెట్స్ స్టార్ట్. Happy birthday to you. Happy birthday dear Mahesh Babu. Happy birthday. కానీ కేక్ మాత్రం చాలా బాగుంది ఖాదర్ గారు. సో ఇక్కడ మన ఛానల్లోనే కాదండి, ఓవరాల్గా అంతటా కూడా, ఇక్కడ కాదు యుఎస్ యూకేలో కూడా చాలా మంది ఫ్యాన్స్ అందరూ కూడా మహేష్ బాబు బర్త్డేని ఇలా కేక్ కటింగ్తో సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనం కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఇప్పటికి ఎన్ని కేక్స్ కటింగ్ అయిపోయాయో కూడా తెలీదు. ఎస్ ఖాదర్ గారు. ఎస్, సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు వింటే 6 అడుగుల అందగాడు అందరికీ గుర్తొస్తాడు. టాలీవుడ్లోనే మోస్ట్ గ్లామరస్ హీరోగా పేరు తెచ్చుకున్నారు మహేష్ బాబు. నిజంగా ఆయనంత అందగాడు అసలు ఈ టాలీవుడ్లో ఎవరు లేరని అంటారు. బాల నటుడిగా 1979లో నీడా చిత్రంతో అరంగేట్రం చేశారు ఆయన. తర్వాత 1999లో దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా మారాడు. ఆ తొలి సినిమాతోనే నంది అవార్డు కూడా అందుకుని అందరి ప్రశంసలు అందుకున్నారు. సో 25 ఏళ్ల కెరీర్లో 28 సినిమాలు చేసిన మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు రాజమౌళితో తన 29వ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమాతో సరికొత్త రికార్డులను సృష్టించేందుకు సిద్ధమవుతున్న మహేష్ బాబు పుట్టినరోజు ఇవాళ. సో ఓవరాల్గా అందరూ ఫ్యాన్స్ అందరూ కూడా కేక్ కటింగ్ చేసి చాలా పెద్దగా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఒక్క ఇయర్ అని కాదండి, ఎవ్రీ ఇయర్ మహేష్ బాబు బర్త్డే అంటే అసలు వాళ్ళందరికీ ఒక పండుగ రోజు. ఒక మూవీ రిలీజ్ అయినా కూడా బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో మూవీ రిలీజ్ కూడా అంతే విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. అంతేనా ఖాదర్ గారు? ఆయన మూవీ రిలీజ్ అంటే కూడా అసలు ఆయన బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో రిలీజ్ టైంలో కూడా అదే విధంగా సెలబ్రేషన్స్ ఉంటాయి కదా. ఏంటి అంత క్రేజ్ ఏంటి అసలు? ముందుగా మీ ఛానల్ ద్వారా హ్యాపీ బర్త్డే సూపర్ స్టార్ మహేష్ బాబు. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఈరోజు ఎక్కడెక్కడ సేవా కార్యక్రమాలు చేస్తున్నారో, కేక్ కటింగ్ చేశారు, వివిధ రక్తదానం, అన్నదానం, చాలా కార్యక్రమాలు చేశారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున వాళ్ళకి ధన్యవాదాలు మా ఫ్యాన్స్ తరఫున తెలియజేస్తున్నాం. ముందుగా అసలు ఏంటి ఖాదర్ గారు ఆయనకున్న క్రేజ్ ఏంటి అసలు? రోజు రోజుకి ఆయనలో మీరు నంబర్ ఇప్పుడే నేను విజువల్ కూడా తీసుకొచ్చాను. సుదర్శన్కి వెళ్ళాను మార్నింగ్ ఉదయం నుంచి. ఈరోజు ఎక్స్ రోడ్లో చూస్తే సుదర్శన్ 35mm, అదేవిధంగా దేవి సంధ్య 70mm 35mm, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ వస్తే తారకరామ మరియు శాంతి హైదరాబాద్లో దాదాపు మల్టీఫ్లెక్స్లో ఒక్కొక్క మల్టీఫ్లెక్స్లో ఏఎంబి లాంటి పీవీఆర్ ఇలా
11 ఆటలు 15 ఆటలని హౌస్ఫుల్ అండి, టోటల్గా హౌస్ఫుల్. చాలా మేమే ఆశ్చర్యంగా ఉంది అసలు ఈ క్రేజ్ చూస్తే. కొత్త సినిమాకు కూడా ఎక్స్ రోడ్లో ఇలాంటి క్రౌడ్ ఇలాంటి హడావుడి ఉండదు. ఉదయం నుంచే స్టార్ట్ అయింది, పండుగ వాతావరణం. చాలా 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 హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్ అంతా. నేను సుదర్శన్కి వెళ్ళి వచ్చి కేక్ కూడా కట్ చేసి వచ్చినాం ఇప్పుడు అక్కడ. దాదాపు చూస్తే అందులో ఫ్యాన్స్లో హ్యాపీగా ఏంటంటే సినిమా మురారి ఎంత బ్లాక్ బస్టర్ హీరో, క్లాసిక్, బిగ్గెస్ట్ హిట్. మన లేడీస్ ఫ్యాన్స్ మహిళలు కూడా చాలా మంది ఉన్నారు థియేటర్లో. చాలా చాలా కిక్కెరిసిపోయింది, చాలా ఎంజాయ్ చేస్తున్నారు. సాంగ్స్ కానీ, ఆ పెళ్లి సీన్స్ కానీ, ఫైట్స్ ఇందాక చూసి వచ్చాను నేను, అక్కడి నుంచి ఇటు వస్తున్నాను. మళ్ళీ సెకండ్ షో చూస్తాము. ఈరోజు దాదాపు హైదరాబాద్లో అభిమానులకు అతీతంగా, ఫ్యాన్స్కి అతీతంగా చాలా మంది మురారి సినిమా చూస్తున్నారు. రిలీజ్లోనే ఇది ఒక కొత్త రికార్డ్ అనుకుంటున్నాను నేను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అండ్ ఈ రోజు ఆ మూవీ రిలీజ్ అవ్వడము, ఈ రోజు ఆయన బర్త్డే అవ్వడము అన్ని కలిసి వచ్చాయి. ఓకే, ఫ్యాన్స్ అందడి మీరు ఈ థియేటర్స్లో వెళ్ళి చూసామంటున్నారు కదా, ఎలా ఉందంటే ఫస్ట్ మురారి రిలీజ్ అప్పుడు ఎలా ఉందో రిలీజ్ అప్పుడు కూడా అంతే కనిపిస్తుందా వాతావరణం? తప్పకుండా. ఈ మధ్యన కంటెంట్ లేని సినిమాలు, చిన్న సినిమాలు వస్తాయి. ఎక్స్ రోడ్లో కానీ, ఏ సెంటర్లో కానీ, ఏ సెంటర్, బి సెంటర్, సి సెంటర్ అనే కాకుండా జనాలు లేరు. అదే విధంగా బుక్ మై షోలో ట్రేడింగ్లో ఉండరు. ఈ సినిమా ఏంటంటే చూస్తుంటే మనం గంటకు 1000, 2000, 15,000 అలా పెంచుకుంటూ పోయి హైదరాబాద్లో ఒక రికార్డ్ క్రియేట్ చేసింది. ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడ షోస్ వేసినా కూడా ముందు ఊహించిన దానికన్నా థియేటర్లు పెరుగుకుంటూ వచ్చి సంఖ్య పెరిగింది. చాలా హ్యాపీగా ఈరోజు హైదరాబాద్లో కూడా ఆల్ థియేటర్స్ ఫుల్ ఉన్నాయి. ఎంత విచిత్రం ఉందంటే చాలా మంది ఫ్యాన్స్ మాకు ఫోన్ చేసి టికెట్లు అంటే దొరకని పరిస్థితి. అధికారులు, అనధికారులు, రాజకీయ నాయకులు మాకు కావాలి మేము చూస్తామని రీ రిలీజ్కి కూడా సెకండ్ షో ఉదయం 7 గంటల ఆట నుంచే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అందరికీ ఈరోజు సినిమా చూసే వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కృష్ణవంశీ గారికి, నిర్మాతలకు, ప్రతి ఒక్కరికి అంత మంచి బ్లాక్ బస్టర్ సినిమా ఇచ్చినందుకు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. సో ఈ రోజు మహేష్ బాబు గారు ఎక్కడున్నారు, ఏంటి, బర్త్డేని ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు? అది మన అందరికి తెలిసిన విషయమే, మీకు మాకు అందరికి తెలిసిన విషయమే. బర్త్డే సందర్భంగా ఇక్కడ లేరు, విదేశాలు వెళ్ళారు. ప్రతిసారి వెళ్తారు, ఈసారి కూడా వెళ్ళారు. ఇప్పుడు వచ్చిన తర్వాత రాజమౌళి గారి సినిమా స్టార్ట్ అవుతుంది, అందుకు విదేశాల్లో వెళ్ళడం జరిగింది. ఓకే, రాజమౌళి మూవీ గురించి మనం ఇంకా చాలా విషయాలు మాట్లాడుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యాన్స్ ఈ బర్త్డేస్ని ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? థియేటర్లకు వస్తారా, లేకపోతే వాళ్ళకంటూ అసోసియేషన్ ఉంది కాబట్టి అసోసియేషన్లో సెలబ్రేట్ చేస్తారా? ముఖ్యంగా ఈ బర్త్డే విషయంలో, హీరోల బర్త్డే విషయంలో, ముఖ్యంగా మా హీరో బర్త్డే విషయంలో ఇంట్లో పుట్టినరోజు కార్యక్రమాలు ఉంటే కూడా బ్రదర్స్కో వాళ్ళకు అప్పచెప్పడం జరుగుతుంది, చూసుకోండి అని. మా హీరో గారితో వస్తున్నటువంటి ఇలా కేక్ డిజైన్ చేయించడము, బ్యానర్స్ చేయించడము ఒక వారం రోజుల నుంచే. టికెట్స్ ఇప్పుడు సుదర్శన్కి వచ్చే వరకు ఒక వారం ముందే హౌస్ఫుల్ అయిపోయాయి టికెట్స్. చాలా క్రౌడ్గా ఉంది. అంటే ఒక వారం నుంచే ప్రణాళిక ఉంటుంది. బర్త్డే ఉన్నా, సినిమా రిలీజ్ ఉన్నా, రిలీజ్ ఉన్నా. అదే విధంగా అందరు ప్రతి ఒక్కరు ప్రతి సెంటర్లో, ప్రతి థియేటర్లో 2 రాష్ట్రాల్లో కూడా అదే విధంగా ఈరోజు ముందు నుంచి ప్లాన్ చేసుకున్నారు. అభిమానులు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ముందే ప్రణాళిక ఉంటుంది కాబట్టి అందరు బాగా ఎంజాయ్ చేస్తారు. మీరు ఎప్పటి నుంచి కృష్ణ గారికి కానీ, మహేష్ బాబు గారికి కానీ? నేను 1987 నుంచి స్టార్ట్ అయ్యాను. నేను మొగిలిగిద్ద జెడ్పీబీహెచ్ఎస్, మన రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారు చదివిన స్కూల్లో చదివాము. చాలామంది మేధావులు చదివారు అక్కడ. అక్కడనే మా మిత్రులు బండ్ల గణేష్ గారు కూడా చదవడం జరిగింది అదే స్కూల్లో. అయితే అక్కడి నుంచి 90 నుంచి కంటిన్యూగా సూపర్ స్టార్ కృష్ణ గారితో అనుమతితోటి కృష్ణ మహేష్ ప్రయాసన స్థాపించుకుంటున్నా సార్ అని నేను అప్పటి నుంచి స్టార్ట్ అయ్యాం. ఇంతకంటే ముందు కూడా మీ ఛానల్లో ఇవ్వడం జరిగింది, ఫొటోస్ ఈరోజు కూడా పంపడం జరిగింది. 1990 అన్న తమ్ముడు షూటింగ్ అప్పుడు మహేష్ బాబుతో సరదాగా క్రికెట్ ఆడుకున్నాం, అదే పద్మాలయ స్టూడియోలో 1990లో. అన్న తమ్ముడు గ్యాప్ ఉన్నప్పుడు క్రికెట్ వచ్చినా రాకపోయినా అతను బ్యాటింగ్ చేయడం, పక్కన నిల్చోవడం, అట్లా హ్యాపీగా చిన్నప్పటి నుంచి అలాగే అలా 1990 నుంచి కంటిన్యూ అవుతున్నాం. కృష్ణ గారు కూడా మా ఇంటికి రావడం జరిగింది. మొన్న మా పాప పెళ్ళి అయితే కూడా ఘట్టమైన ఫ్యామిలీ వాళ్ళందరూ వచ్చారు. దాదాపు సుధీర్ బాబు సార్, మృదులా మేడం, సుధీర్ బాబు గారు ఫ్యామిలీతో వచ్చారు, మల్లికార్జునరావు గారు వచ్చారు, ప్రసాద్ బాబు సార్ వచ్చారు, ఘట్టమైన ఫ్యామిలీ అందరూ, పద్మాలయ వాళ్ళు వచ్చారు. వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. చాలా ఏంటంటే ఒక అనుబంధంగా ఏ కార్యక్రమం ఉన్నా వెళ్తాం తప్పకుండా. ఏ కార్యక్రమం మీతో కూడా అటాచ్మెంట్ వాళ్ళు అలాగే తప్పకుండా. ఓకే, అప్పటి నుంచి కూడా ఇప్పుడు ఊటీలో కృష్ణ గారి బర్త్డే ఉంటుండే. ఓకే, మిథున్ చక్రవర్తి హోటల్ పక్కన గెస్ట్ హౌస్ ఉంది. ముందు ఉన్న గెస్ట్ హౌస్ వేరే ఉండే, ఇది గెస్ట్ హౌస్. కీర్తిశేషులు విజయ నిర్మల గారు అన్ని అభిమానుల కొరకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఏర్పాటు చేసేవారు. ఫుడ్ ఇతర ఏర్పాట్లు అన్ని చేసేసి ప్రత్యేకంగా ఆమె వడ్డించి అభిమానులకు అన్ని చూసుకునేవాళ్ళు. మేము ఒక రోజు ముందే వెళ్ళిపోయి 30 అలా 28 32 రోజుల ముందే వెళ్ళిపోయి ఏర్పాటు చేసేసి 31 మేకు కార్యక్రమాలు చేసి పెద్ద ఎత్తున ఊటీలో
2 రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా అభిమానులు వచ్చేవాళ్ళు అక్కడ. అంటే మీరు నాట్ ఓన్లీ కృష్ణ గారు, మహేష్ బాబు గారికి, కృష్ణ గారికి కృష్ణ గారు ఇద్దరికి ఫ్యాన్స్. ఇంకా అసోసియేషన్ అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేశారు. ఎంతమంది ఉన్నారు మీ అసోసియేషన్ లో? దాదాపు వేల సంఖ్యలో ఉన్నారు. 5 మందితో స్టార్ట్ చేసాము, ఇప్పుడు వేల సంఖ్యలో ఉన్నారు. చాలా మంది ఏంటంటే ఇప్పుడు దాదాపు ఒకటి అభిమాన సంఘాల్లో కృష్ణ ఫ్యాన్స్కు, కృష్ణ గారి అభిమానులకు ఒక ప్రత్యేక గుర్తింపు ఏంటంటే చాలా చోట్ల చాలా అభిమానులు హీరోకు వాళ్ళతో పాటు, హీరో ఇచ్చిన సందేశంతో పాటు మంచి కార్యక్రమాలు చేస్తూ చిన్న వాళ్ళకు తోచిన సాయం చేసుకుంటూ కంటిన్యూ చేస్తున్నారు చాలా చోట్ల. ప్రతి నెల ఒక్కొక్క అభిమాన సంఘం నుంచి కూడా వాళ్ళు చాలా మంది చేస్తున్నారు టీమ్గా. రైట్, చాలా సంతోషం. రైట్, నరసింహ అని ఒక ఫ్యాన్ ఉన్నారు, మహేష్ బాబు ఫ్యాన్. ఆయనతో ఒకసారి మనం మాట్లాడదాం. హలో నరసింహ గారు. నమస్కారం మేడం. నమస్తే అండి మేడం. విష్ చేస్తున్నారు ఇంతకీ? బర్త్డే కదా ఈరోజు, మీకు తెలిసిందే కదా మహేష్ బాబు బర్త్డే. ముందుగా విష్ చేయండి ఫస్ట్. ప్రిన్స్ మహేష్ బాబుకు జన్మ